గౌరవ మంత్రివర్యులు నిన్న ఈరోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము, పోలీస్ స్టేషన్లో పెట్టాము, దీని మీద సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు. ఎవరు? సాక్షాత్తు డిఐజీ లెవెల్లో ఉన్న పోలీసు వాళ్ళే చెప్పేవాళ్ళు. ఢిల్లీలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాళ్ళు. మహారాష్ట్రలో దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అని చెప్పేవాళ్ళు. అంటే ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము అనేది గౌరవ మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే ఎందుకో నన్ను తాడేపల్లి అబ్జర్వర్గా మా పార్టీ వాళ్ళు నియమిస్తే నేను వెళ్తే అధ్యక్ష, ఒక ఆవిడ నైట్ టైం చెప్పింది అధ్యక్ష, ఇట్లా మా అబ్బాయి టాబ్లెట్ వేసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, లెగట్లేదు అని చెప్పింది అధ్యక్ష. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాని మీద గట్టిగా మాట్లాడినప్పుడు కార్డన్ సెర్చ్ అని చెప్పి చేశారు అధ్యక్ష. దొరికినాయి. కాసేపు ఆ ఒక్క రోజుకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది అధ్యక్ష. అట్లా ఇప్పుడు సీరియస్గా మెయిన్గా గంజాయి ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ ఆ తర్వాత కార్డన్ సర్చ్ అనేది ఏమన్నా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నాకు ఈ మా రిలేటివ్స్లో ఈ పిల్లలు చెప్పారు అధ్యక్ష, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు, ఈ గంజాయి రవాణా అలాగే ఎర్రచందనం రవాణా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీ దృష్టికి రావా అని చెప్పి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఎట్లా తీసుకుంటారు మీరు? ఆ సంబంధించిన ట్రక్కులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న కెమెరాలు కూడా ధ్వంసం చేశారు, మీరు ఎట్లా పట్టుకుంటారు? ఏ రకంగా పట్టుకుంటారు? అసలు కనీసం ఒక్క కెమెరా కూడా ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా లేదు. మీరు ఏ రకంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారని వాళ్ళని అడగటం జరిగింది అధ్యక్ష. సో ఈ కార్డన్ సర్చ్ ఇమ్మీడియట్గా ఏదన్నా యాక్షన్ తీసుకొని దీన్ని ఏమన్నా అమలు చేస్తారా లేదా? అలాగే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కెమెరా ఏదన్నా ఒక లారీనో ట్రక్నో పట్టుకోవాలంటే మినిమం ఫుటేజ్ మనకి ఉండాలి కదా, అది ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత మీరు ఏదైనా కమిటీ వేసేటప్పుడు అధ్యక్ష, ఈ గంజాయికి సంబంధించిన కమిటీలు ఏదైనా వేసినప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఎమ్మెల్యేని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి ఒక అవగాహన ఉంటుంది అధ్యక్ష. సో వాళ్ళని ఏమన్నా ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జస్ట్ ఐ వాంట్ టు సే అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం కాన్స్టెంట్గా ఎక్కడ గంజా అమ్మరు అధ్యక్ష. ఐస్ బళ్ళ దగ్గర లేదా సమోసాలు అమ్మేవాడి దగ్గర లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష. సో అట్లాగా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులు చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి